అంటే ఇప్పుడు మీరు లెర్నింగ్ స్ట్రాటజీ మాట్లాడుతుంటే నాకు రెగ్యులర్గా నేను ఒకటి బిలీవ్ చేస్తాను. సో ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ప్యాటర్న్ కదా సార్, లెర్నింగ్కి కానీ లేకపోతే ఏమైనా చేయడానికి. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ లెర్నింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ స్కిల్. అంటే ఎట్లా చదవాలి, ఎట్లా నేర్చుకోవాలనేది ఒక స్కిల్. సో ఆ సెన్స్లో కనుక మీరు ఇఫ్ యూ నీడ్ టు అడ్వైజ్ ది యంగ్స్టర్స్ హు ఆర్ వాచింగ్ ది పాడ్కాస్ట్, అది ఏ స్ట్రీమ్ అయినా కానివ్వండి, నాట్ జస్ట్ యూపీఎస్సీ, ఇన్ కేస్ లెర్నింగ్కి స్ట్రాటజీ చేసుకోవడానికి ఏదైనా చిన్న టిప్ లాంటిది ఏమైనా చెప్తాను సార్. ప్లీజ్. యాక్చువల్లీ ఎక్సలెంట్ పాయింట్ సార్. సార్ నేను పిల్లలకి ఎప్పుడు ఏం చెప్తానంటే లెర్న్ టు అనలైజ్. లెర్న్ టు అనలైజ్ అంటే మీ దగ్గర ఒక పేజ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, అసలు వాట్ ఈస్ ది ఆథర్ ట్రయింగ్ టు టెల్ మీ ఈజ్ ద క్వశ్చన్. నాట్ ఆ డేటాని అండర్లైన్ చేసి 10 సార్లు రివైజ్ చేయడం కాదు. ఆ డేటా హెల్ప్తో ఆథర్ నీకు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడో అది అనాలిసిస్ సార్. రైట్. సో వన్స్ యూ స్టార్ట్ థింకింగ్ ఆన్ దోస్ లైన్స్, ఆ డేటా విల్ బీ ఇన్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ ఫర్ ఎవర్. మనం ఏం చేస్తామంటే ఇన్ఫర్మేషన్, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ వెనక్కి పరిగెడతాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకి ఇదే ఏదో బుద్ధి నేర్పించారు కాబట్టి, బికాజ్ ఆఫ్ అవర్ ఫెయిల్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో దట్ ఈస్ ఫెయిల్డ్ సార్. సార్ సింపుల్ సార్, నేను బీటెక్ దాకా చదివాను, నాకు ఉద్యోగం రావట్లేదు, వై ద గవర్నమెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్? అంటే నాకు పనికి రాని చదువు ఎందుకు ఇచ్చావు? అంతే కదా సార్. ఇఫ్ దట్ ఎడ్యుకేషన్ టిల్ బీటెక్ ఈజ్ నాట్ గివింగ్ మీ అ జాబ్, వై డిడ్ యూ మేక్ మీ స్టడీ? నాన్ కంపాటబుల్ స్కిల్ సెట్ ఎందుకు? అండ్ సంవత్సరానికి 2 లక్షలు ఫీజులు పెట్టి 4 సంవత్సరాల్లో 5 నుంచి 10 లక్షలు నాతో ఖర్చు చేయించి నాకు 20,000 జాబ్ కూడా రావట్లేదు అంటే దెర్ ఈస్ సమ్ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. వై ఈస్ ద గవర్నమెంట్ నాట్ అడ్రస్సింగ్ దట్ సిస్టమ్? సో సి దట్ ఈస్ వేర్ వీ నీడ్ టు అండర్స్టాండ్ సార్. అందరికీ అదే పరిస్థితి కాదు. కొందరు మంచి జాబులు తెచ్చుకుంటున్నారు, కొందరు తేవట్లేదు. ఆ కొందరు ఎవరు తెచ్చుకున్న వాళ్ళు ఎలా అనలైజ్ చేశారు అన్నది మనం నేర్చుకోవాలి. రైట్. సో ఎప్పుడైనా సరే ఇన్ఫర్మేషన్ని డేటా పరంగా తీసుకోవద్దు సార్. సో లెర్నింగ్ ఈజ్ నాట్ డేటా ట్రాన్స్ఫర్, లెర్నింగ్ ఈజ్ ప్రాసెసింగ్ ఆఫ్ ది డేటా. ఆ ప్రాసెసింగ్ మీద మీరు గనక చేస్తే సార్ యూపీఎస్సీ విల్ బికమ్ ఎ కేక్ వాక్. కానీ పిల్లలు ఏం చేస్తారంటే డేటా వెనక పరిగెడతారు, అక్కడ ప్రాబ్లం వస్తుంది సార్. ఇంకో విషయం సార్, సక్సెస్ కమ్స్ టు సంబడి who will revise with a proper revision plan, sir.